హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు చిక్కుడుకాయ కర్రీ షేర్ చేసుకుంటున్నానండి. అలానే ఈరోజు వచ్చేసేసి భీష్మ ఏకాదశి, దాని గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. శనివారం 8వ తారీఖున భీష్మ ఏకాదశి వచ్చిందండి. మాఘ పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరం. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతుంటారు. భీష్ముడు నిర్యాణ అనంతరం వచ్చిన ఏకాదశి కాబట్టే దీనిని భీష్మ ఏకాదశి అంటారు. అంపశయ్యపై ఉన్న సమయంలో తనను చూసేందుకు వచ్చిన శ్రీకృష్ణుని చూసి అమితానందంతో 1000 నామాలతో కీర్తించాడు భీష్ముడు. అవే విష్ణు సహస్రనామాలు. మహాభారతంలో శాంతి పర్వం, అనుశాసనిక పర్వం భీష్ముడి మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. అందుకే భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి. ఓ రోజు శంతన మహారాజు గంగానది పరిసర ప్రాంతాల్లో విహరిస్తుండగా అక్కడ అందమైన కన్యను చూశాడు. పెళ్లి చేసుకోవాలని కోరగా ఆమె ఓ షరతు విధించింది. తాను ఏం చేసినా ఎదురు చెప్పకుండా ఉండాలని కోరింది. సరే అన్న శంతనుడు ఆమెను వివాహం చేసుకుని రాజ్యానికి తీసుకెళ్లాడు. కొంతకాలానికి ఓ పుత్రుని కన్న ఆమె గంగా గర్భంలో పడేసింది. అలా 7 సంతానాన్ని గంగలో పడేసింది. ఇచ్చిన మాట ప్రకారం చూస్తూ ఉండిపోయిన శంతనుడు 8వ బిడ్డను కూడా గంగలో పడేస్తుంటే ఆగలేక ప్రశ్నించాడు. తన షరతుకి భంగం కలిగిందని, ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఆ బిడ్డను శంతనుడు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఆమె ఎవరో కాదు, గంగాదేవి. నీటిలో పడేసిన 7 బిడ్డలు అష్టమనులు. వారిలో 8వ వాడు శంతనుడి చేతిలో ఉన్న బిడ్డే భీష్ముడు. శీలం, శౌర్యం, నీతి, నిష్ఠ, త్యాగంలో భీష్మునికి సాటి భీష్ముడు తప్ప మరొకరు లేరు. తండ్రి కోసం సర్వసుఖాలను, రాజ్యాన్ని వదిలేసుకున్నాడు. కొంతకాలం తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. భవిష్యత్తులో తన మాట ఉల్లంఘన జరుగుతుందేమో అని భయపడుతున్న తండ్రి కోసం సర్వసుఖాలను, రాజ్యాన్ని వదిలేసుకున్నాడు. కొంతకాలం తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. భవిష్యత్తులో తన మాట ఉల్లంఘన జరుగుతుందేమో అని భయపడుతున్న తండ్రి కోసం వివాహం వద్దనుకున్నాడు. తన సోదరులు చనిపోయినప్పుడు కూడా రాజ్యాన్ని పాలించమని సత్యవతీదేవి ఆజ్ఞాపించినా తన ప్రతిజ్ఞను ఉల్లంఘించలేదు భీష్ముడు. అందుకే భీష్మ ప్రతిజ్ఞ అంత పవర్ఫుల్ అని చెబుతారు. అష్టమనువుల్లో ఒకడు. శౌర్య ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగినవాడు. కురువృత్తుడు, తెలివైనవాడు అయిన భీష్ముడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ తన మరణానికి తనే ముహూర్తం నిర్ణయించుకున్నాడు. దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం వచ్చే వరకు వేచి చూసి 58 రోజుల పాటు అంపశయ్యపై ఉండిపోయాడు. ఆ సమయంలో తనను చూసేందుకు వచ్చిన శ్రీకృష్ణుణ్ణి చూసిన ఆనందంలో కీర్తిస్తూ పఠించినదే విష్ణు సహస్రనామాలు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. అలా తనకు తెలిసిన మొత్తం విజ్ఞానాన్ని ధర్మరాజుకు బోధించాడు. మహాభారతంలో శాంతి పర్వం, అనుశాసనిక పర్వం భీష్ముడి మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణం. భీష్ముడు మరణించింది మాఘమాసంలో పౌర్ణమి ముందు వచ్చే అష్టమి రోజు. ఆ తర్వాత వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశిగా, మహాఫల ఏకాదశిగా, జయ ఏకాదశిగా వర్ణించారు. సాధారణంగా విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యమే. భీష్మ ఏకాదశి పఠిస్తే ఆ ఫలితం అనంతం. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి, సిరి సంపదలు కలుగుతాయి, సకల పాపాలు తొలగుతాయి, గ్రహదోషాలు తొలగిపోతాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేయలేని వారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని 3 సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం లభిస్తుందని వివరించాడు భీష్ముడు. సాధారణంగా 15 రోజులకోసారి ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిది. భీష్మ ఏకాదశికి ఉపవాసం ఉంటే ఆరోగ్యం, పుణ్యం రెండూ లభిస్తాయంటారు పండితులు. ఇక్కడ వచ్చేసేసి చిక్కుడుకాయ కర్రీ అండి. ముందుగా చిక్కుడుకాయలన్నీ ఒలుచుకొని శుభ్రంగా ఉడికించుకున్నానండి. ఫస్ట్ చిక్కుడుకాయ ఉడికించుకోవాలి. కొంచెం దానిలో పసుపు వేసుకొని ఉడికించుకోవాలండి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అలానే ఎండుమిర్చి, పచ్చిపప్పు వేసుకొని తాలింపు వేసుకున్నానండి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొంచెం మగ్గినాక టమాటా వేసుకోవాలండి. టమాటా కూడా బాగా మగ్గనివ్వాలి. టమాటా కూడా మగ్గినాక మనం చిక్కుడుకాయ ముందే ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదండి. టమాటా మగ్గినాక ఇంకా చిక్కుడుకాయ కూడా వేసుకోవాలి. టమాటా మగ్గేటప్పుడే నేను పసుపు ఉప్పు వేసుకున్నానండి.
తర్వాత చిక్కుడుకాయ వేసుకున్నాక మొత్తం మగ్గినాక కారం వేసుకొని దించేసుకోవటమే. చిక్కుడుకాయ కొంచెం మగ్గించుకోవడానికి టైం పడుతుందండి. కర్రీ త్వరగానే అయిపోతుంది. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా మగ్గితే చాలు, త్వరగానే అయిపోతుంది. కానీ చిక్కుడుకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మనకు డైజెస్టింగ్ చాలా మంచిగా ఉంటుంది. చిక్కుడు గింజలు కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇంతే అండి, చిక్కుడుకాయ కర్రీ మీకు షేర్ చేశాను అనమాట. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. విష్ణు సహస్రనామం పఠించలేకపోయినా కనీసం రామమంత్రాన్నైనా ఒక 3 సార్లు చదువుకోండి. భీష్మ ఏకాదశి రోజు చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.